ఫర్ సేల్ అనే మాట వినటాలకు ఒక్కసారిగా నాకు ఆలోచన పుట్టింది. అరే మన గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవడానికి మెట్రో రైలు అనేది ఏర్పాటు చేసింది. ఈ మెట్రో రైలు కేవలం ఏంది, మియాపూర్ నుండి నాగోల్ వరకు, లేకపోతే ఖైరతాబాద్ నుండి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు, అంతటితోనే కాకుండా శంషాబాద్ వరకు, అటు పాత బస్తీ మీద చార్మినార్ ఏరియా కానీ దాంతోపాటు చాలా చోట్ల విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ యొక్క 2 రవాణే కాదు, హైదరాబాద్కు మెట్రో చాలా అవసరం అనేది తెలుసు. కానీ ఆదిలోనే అదేందో అర్థం కాలే విచిత్రం, అప్పుడే అమ్మకాన్ని పెట్టిన పరిస్థితి. మెట్రో రైల్ ఫర్ సేల్ ఏమన్నా అగ్గిపెట్టెనా, లేకపోతే ఏమన్నా టిష్యూ పేపరా, లేకపోతే ఏదన్నా సొక్కానా, ఏదన్నా ల్యాండా, ఏదైనా బిల్డింగా, అప్పుడే మెట్రో ఫర్ సేలా? చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మేధావులందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా తెలంగాణలో ఉన్న యావత్తు మేధావులు యువతంతా కూడా ఆలోచించాలి. ఆదిలోనే మనం అంతం చూస్తున్నామా ఏంది అనేది మీరు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ తెలంగాణ గుండె చప్పుడు అనుకునే తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అప్పుడే మెట్రో ఫర్ సేల్ ఏంది, ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో జరుగుతున్న విధ్వంసమా, విస్ఫోటనమా, ఏం జరుగుతున్నది అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. లేకపోతే రేపు పొద్దుగాల మన భవిష్యత్తు అంధకారంలోకి మారిపోతుంది. నేను చెప్తా ఉన్నా కదా, అప్పుడే ఇంకా విస్తరించాల్సింది తన గమ్యం చేరుకోలేదు, మెట్రో తన గమ్యాన్ని ముద్దాడనే లేదు. అప్పుడే ఫర్ సేల్ అంటే ఆదిలోనే అంతానికి ఏర్పడిందా, అప్పుడే ముగింపు చెప్తుందా అంటే చాలా బాధేసింది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఈ ప్రయాణానికి సంబంధించి ఈ యొక్క వార్తను ఒక్కసారి చూడండి. నేను పక్కకు జరిగిన మెట్రో ఫర్ సేల్ అనేది ఈ టైటిల్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది ఒక వర్షం కొట్టినా లేకపోతే ట్రాఫిక్ జామ్ ఎక్కువైనా కూడా ఎంతోమంది తమ యొక్క గమ్యస్థానాలకు చేరవేయడానికి ఉండేది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ పడింది. చాలామంది మీరు అనుకున్నారు, సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీలను తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా చేసింది అనుకుందాం. ఎలా ఉంది ఒకసారి మీరు ఆలోచించండి. డిసెంబర్ 10వ తారీఖు నుండి లెక్కేస్తా, ఎక్కువయ్యా, లేదా మీరు అనుకున్నట్టే 20వ తారీఖు వేద్దాం, సరే డిసెంబరే వదిలేద్దాం. జనవరి నుండి ఈ 5 నెలల్లో ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి ఈరోజు నేను చర్చించబోతున్నా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఫేస్బుక్ ఉంటుంది, దాంట్లో లైవ్ ఉంటుంది, ఖచ్చితంగా కూడా మీరు చూడాలి. ఈరోజు నేను చాలా భయంకరమైన న్యూస్ కూడా మీ దగ్గరికి అందించబోతున్నా సాయంత్రం వరకు. ఒకసారి చూడండి. అమ్మకానికి పెడుతున్న ఎల్ఎన్టీ కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచనలో, నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి, ఫ్రీ బస్సు వల్లే మేము మెట్రోను నడపలేం, ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు అంటూ చూడొచ్చు. హైదరాబాద్పై తీవ్ర ప్రభావం, మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం, కంపెనీల రాకపై భూముల రేట్లపై ప్రభావం, అటకెక్కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన నీడలు వచ్చిన పరిస్థితి కనబడ్డది. నేను చెప్పలే 10 రూపాయలు నా తల్లి, 10 రూపాయలు లేనోళ్ళు ఎవ్వలేరు. నేను చెప్తున్నా కదా, మరి ఇంత ఘోరంగా నేను చెప్తున్నా. మీరు ఏంది అంటే ఈ ఒక్క టైటిల్ చూసే అన్నా మెట్రో ఫర్ సేల్ అయితే ఏమవుతుందన్నా ఎవరో ఊరుకుంటారు, కాదన్నా ఇది ఒక్క ప్రభావం ఒక్కటితో ఆగిపోదు. ఇది మెట్రో సేవలు గనక ఆగిపోతే దాని విస్తరణ ఇంకా తన యొక్క గమ్యం చేరలేదు, తన గమ్యం మొదలైంది, మెట్రో యొక్క గమ్యం మొదలైంది, తన గమ్యాన్ని ముద్దాడక ముందుకే ఆగిపోతే ఏమవుతుందో తెలుసా, మనకు ఇతర దేశాల నుంచి రావాల్సిన కంపెనీల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇక్కడ ఉన్న భూముల రేట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది, మెట్రో కారిడార్ల మీద విస్తరణ ఆగిపోతుంది, దానితో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ది తెలంగాణ 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 అనే పదానికి ఎఫెక్ట్ వస్తుంది, ఒక ఒత్తిడి వస్తుంది.